నమస్తే అండి. నేను మల్లేశ్వరిని. ఈరోజు గుగ్గిళ్ళు వండుదామని శనగిత్తనాలు, శనగలు, అలసందలు మూడు అరగ్లా కప్పులు తీసుకున్నానండి. సాయంకాలం నానబోద్దామని మొత్తం మిక్సింగ్ చేసి కలిపాను. ఇంకా పెసలు ఉన్నాయి కానీ అవి పప్పు పట్టించాను, అవి వేయటం కుదరలేదు. ఈ మూడే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంట్లో, 3 కలిపేసాను. ఈ పూటే నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి, కలుపుకోవచ్చు. ఇవి అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసి ఉంచామండి. రోజు కొంచెం వేసుకోవడానికి, రోజు కలుపుకోవటం ఎందుకులని చెప్పి ఒక అరకిలో దాకా కలిపి అక్కడ పెట్టాను. ఇంకా రోజు కొంచెం అయ్యే ఒక గిద్ద నానేసుకొని ఉదయాన్నే తింటాము. ఇవి కడిగి 2-3 సార్లు కడిగి అలా పక్కన పెట్టేసుకుంటే ఎక్కడన్నా దుమ్ము ధూళి ఉన్నా పోతుంది, శుభ్రంగా ఉంటుంది. కడుగుతున్నానండి. 2 సార్లు కడిగాను శుభ్రంగా. వాటర్ పోసి నానబెట్టుకుంటే ఉదయాన్నే లేవంగానే మళ్ళీ ఉడకబెట్టుకోవడానికి బాగుండిద్దని సాయంత్రం నానబెట్టాను. మా అమ్మాయి మెంతులు నానేసుకుందండి ఉదయాన్నే నీళ్లు తాగటానికి. జుట్టు ఊడిపోతుందని ఎంటికలో ఊడకుండా ఉండటానికి రోజు తాగటానికి అలా నానేసుకొని తాగుతుంది ఉదయాన్నే. తెల్లారి కడిగి గాళ్ళు ఇస్తున్నానండి. ఎక్కడన్నా ఒకటి ఎర్ర అయింటే పోతుందని గాలి ఇచ్చేసాను. శుభ్రంగా కడిగి గాలి ఇచ్చేసానండి. తెల్లగా బాగా ఉబ్బినాయి కదండి. 3 ఎర్ర 3 రకాలు వేసాను. ఇవి శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెడుతున్నానండి. ఒక 1/2 కేజీ పైనే ఉంటాయి అవి కూడా. పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేస్తున్నా, చప్పగా లేకుండా ఉండటానికి. స్పూనున్నర వేసానండి. అవి ఉడుకుతున్నాయి. అట్లా 2-3 సార్లు కలిపెట్టుకుంటే సైడ్లు అమ్మటాయి కూడా శుభ్రంగా బాగా ఉడికిపోతాయి మెత్తగా. 2-3 సార్లు అలా తిప్పాను. వాటర్ కొంచెం సగానికి ఇంగిపోయినాయి అండి. ఇంకా ఎక్కువ వేయలేదులే, మెత్తగా నానియే కాబట్టి వేసాను అంత బట్టికి. ఉడికిపోయినాయి అండి చాలా వట్టికి. ఇంకా అలా ఒత్తితే అలా మెత్తగా అయిపోయినాయి. ఇంకా తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వడపెట్టుకొని తాలింపుకి రెడీ చేశానండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంతమంది అట్లా ఉట్టిగానే తినేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇలా కొంచెం మిరపకాయలు మన కూర తాలింపు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఆ పప్పులు అది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుండుద్ది. మా నాయనమ్మ అయితే మాకు అలాగే నేర్పింది. మేము చిన్నప్పుడు చాలాసార్లు వండి మాకు పెట్టేది. ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా, మేము అప్పుడప్పుడు మేము వండుకుంటాము ఇంట్లో, మాకు అలవాటైంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసానండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేస్తాను. కరివేపాకు వేస్తున్నానండి. అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. కొంతమంది విడిగానే తినేస్తారు, మరి అది ఎవరి ఇష్టం. మాకైతే ఇలాగే ఇష్టం, మేము అందుకని ఇలాగే చేసుకుంటాము. కొంచెం వేగిన తర్వాత వీటిని ఇంకా కొంచెం దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ పప్పులు దాంట్లో పోసుకొని కొంచెం అంటే వాటిలో ఎక్కడన్నా కొద్దిగా వాటర్ ఉన్నా ఇంకా పోవటానికి ఒక్కసేపు అలా వేగనిచ్చానండి. అలా వచ్చినాయండి బాగా. అలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసానండి.
ఇంకంతేను. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ కారం కలుపుకోవచ్చు. లేదనుకుంటే ఇంక అలాగే తినొచ్చు. మా నాయనమ్మ అయితే మాకు బెల్లం కట్టించేదండి వాటిలో నంచుకొని తినటానికి. అలా కూడా తింటే హెల్త్కి మంచిదని చెప్పి అలా పెట్టేవాళ్ళు మాకు చిన్నప్పుడు. మేము అలా తినేవాళ్ళం. మీకు నచ్చితే అలా తినండి. ఇంకంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.